మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి విషయాలు మీ కుమారుని ద్వారా మాకు బయలుపరిచారు నాయన. నిజమే నాయన, పట్టుదల ఖచ్చితంగా మానవుడికి ఉండాలి. యేసుని నమ్మినందుకు సిగ్గుపడనక్కర్లేదని బైబిల్ చెబుతుంది నాయన. క్రైస్తవుడు అవనందుకు శ్రమ అనుభవించని బైబిల్ చెబుతుంది. నువ్వు చెబుతున్నా నాయన. మరి ఈరోజు మీ సన్నిధిలో మేము ఉన్నాము, నీ మాటలు వింటున్నాము. సహాయం చేయండి తండ్రి. కొద్ది మాటలయ్యా, అలిపుడును బలహీనుడిగా ఉంటున్నా నన్ను ఇదిగో నా తండ్రి, ఇది ఈ సంవత్సరానికి మొదటి నెల. ఈ సంవత్సరం ఈ నెలలో మొదటి ఆదివారం మాకు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుకొని తండ్రి 361 రోజు కంటికి రెప్పలా మీరు మమ్మల్ని కాచి కాపాడుతారు నాయన. 365 రోజు మరి మీరు కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతారని మేమైతే మీ పాదాల దగ్గర అనుక్షణం భిక్షమ్య అని అడుగుతున్నామయ్య. సహాయం చేసి మమ్మల్ని ఆదరించి కోడి తన పిల్లలు ఎంతగా భద్రపరుచుకుంటుందో నాయన, అలాకంట వాటికంట మమ్మలను మీ రెక్కల నీడలు నాయన దాచి కాచి కాపాడి రాబోతున్న భయంకరమైన వ్యాధుల నుంచి అన్నిటినీ మీ పిల్లలను మమ్మల్ని కంటికి రేపలా కాపాడి వింటున్న నీ బిడ్డలు అనేకులై ఉన్నారు. చూసిన వారిని వింటున్న వారిని దీవించి ఈ మాటల ద్వారా వాళ్ళ హృదయంలో పల్లెంపచేసి ఒక మంచి విషయాలు మాతో మాట్లాడమని, నీ బిడ్డలకు అందించమని సహాయం చేయమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినాలని కోరుచూ ఉన్నాం పిల్లరా. జాగ్రత్తగా వినండి. ఒక చక్కటి మాటలు మనం ప్రభు నిమిత్తం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, అబద్ధము ఎంత ప్రమాదమైనదో మీకు తెలుసా అని అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. అబద్ధం అన్నది పిల్లరా, అది ఎంతవరకు బైబిల్ ఒప్పుకుంటుందో బైబిల్ అడుగుదాం. మన మాటకి అది కానీ అబద్ధం ఎంత ప్రమాదమైనదో బైబిల్లో రాయబడు. చాలా ఈజీగా మాట్లాడతావు, చిన్నదే కదండి అని అంటావు, చిన్నదే అని అంటావు. కానీ బైబిల్ చెప్తుంది అబద్ధము ఎంత ప్రమాదమైనదో. బైబిల్లోనికి వెళ్ళి చూసి వద్దాం ఈరోజు. ఖచ్చితంగా మీరు మనసు పెట్టి వినాలని. ఒకవేళ ఈ మాట కూడా వినివేసి ఒకవేళ మళ్ళీ బెడజోని పెడితే నేనేం చేయలేను పిల్లలు. కానీ ఖచ్చితంగా మాటలు వినండి, వాటి ప్రకారంగా బ్రతకండి, వాటి ప్రకారంగా జీవించండి. మాట విషయంలో జాగ్రత్త అంటాను నేను. మనం ఏదనుకుంటే మన నెత్తి మీద కూర్చుంటుంది. ఖచ్చితంగానండి, ఇది బైబిల్ చెప్తున్న మాటలు. అది ఎవడైనా కావచ్చు, ఆ దేవుని సేవకుడైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, ఎవరైనా ఒకటే న్యాయం అంటుంది బైబిల్. అక్కడ తప్పించుకోవడానికి ఆ మాట కాదు, ఆ మాట మాట్లాడేస్తావు. ప్రాణం పోయిన పిల్లరా అబద్ధం ఆడకూడదని బైబిల్ చెప్తుంది. చాలామంది ఇప్పుడే ఎవరంటే బయటికి ఉన్నవారి గురించి బైబిల్ చెప్పట్లేదు, కానీ ప్రభుని ఎరిగిన వారి గురించి బైబిల్ చెప్తున్న మాట చిన్నదే కాదండి అని అనుకుంటాం. ఏంటా, ఒకవేళ చిన్నదే కాదని నువ్వు అనుకుంటే బైబిల్లో రాయిపించవలసిన అవసరం ఆయనకి లేదు. చిన్నదే కాదనుకుంటే ఆ మాట రాయిపించవలసిన అవసరం లేదని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు అంత సీరియస్గా తీసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఆ మాటల ప్రకారంగా బ్రతికి తీరాలి అని బైబిల్ అది చెప్తుంది పిల్లలు. మరి నువ్వు వినకపో, అలా పాటించకపో, అలా బ్రతకపో, కానీ దేవుడి మాటలు ఖచ్చితంగా నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మనమందరూ కూడా ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి అని బైబిల్ అది చెప్తుంది. వినకపోయినా బైబిల్ చెబుతున్న మాట ఖచ్చితంగా రాయబడి ఉంది అని బైబిల్ అయితే చెప్తుంది పిల్లరా. ఖచ్చితంగా చెప్తుంది బైబిల్, ఖచ్చితంగా చెప్పే తీరుతుంది. ఖచ్చితంగా ఏం చెబుతుంది? చెప్పే తీరుతుంది పిల్లరా. చూద్దాం కీర్తన గ్రంథంలో ఒక చక్కటి విషయాలు ప్రభు దావీదు గారి ద్వారాగా అసలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక్కొక్క గ్రంథంలో ఆ మాట గురించి ఏమి రాయించాడు ప్రభువుని అడిగిదాం పిల్లలు. ప్రభువుని అడిగి మనము ముందుకు వెళదాం. అసలు ఏం చెప్పాడు, ఏం చెప్పబోతున్నాడు అన్నది మనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 101, కీర్తన గ్రంథము 101:6 వచ్చిన పిల్లలు. 101:6 చూద్దాం.
నా యొద్ద నివసించినట్లు దేశములో కిందకు క్షమించండి 7వ వచనం చదువున్నాను. మోసము చేయవాడు నా ఇంట నివసింప రాదు. దేవునికి స్తోత్రం. మోసం అంటే పిల్లరా, మోసం చేయవాడు ఎక్కడంట? నా ఇంట అంటే దేవుని వింట ఉండటానికి వీలు లేదంటున్నాడు. గమనించండి, మోసం చేస్తున్నవాడు దేవుని సన్నిధిలో ఉండటానికి వీలు లేదు. మోసం చేస్తున్నవాడు ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరికైనా ఒకటే న్యాయము, నీకొకటి నాకొకటి కాదు. కానీ ఒక మాట చెప్తున్నాడు సుమి, ఏమిటంటే ఆ మాట కూడా మీతో చేసుకొని వస్తాను. ఏమిటంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం ప్రారంభోత్సవంలో చెప్తున్నాడు, మీకొకటి మాకొకటి నేను చెప్తున్నాను. కానీ అక్కడైతే వేరు మాట్లాడుతున్నాడు ప్రభువారు. యాకోబు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయం ప్రారంభోత్సవం అంటాడు, సహోదరులారా, బోధకులమైన మనము జాగ్రత్త. ఎవరికి అమ్మా? నాగా చూడండి తల్లి, బోధకులు. ఎవరికి నాన్న? నేనేంటనుకుంటున్నావా? నేనేమంటున్నానంటే మనందరం సమానం అంటున్నాం. ప్రభు అంటున్నాడు, బోధించుచున్న నీవు సహోదరుడా అని పిలిచి అంటాడు, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందబోతున్నామని చెప్పి అనేకులు బోధకులుగా ఉండవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేనయ్యా? మరి ఇక్కడేమన్నాడు కీర్తనలో? మోసము చెయ్యవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధమలాడేవాడు నా కన్నుల ఎదుట నిలబడు అని దావీదు గారి ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరో పిల్లలు చాలా ఈజీగా మాట్లాడుతాం, చిన్నదే కదండి, అబద్ధం ఆడితే ఏమైపోయిందంటాం. దేవుడు ఏమన్నాడు? పేకబెట్టి గెంతెత్తాడంట. పేకబెట్టి గెంతెత్తాడు నువ్వంటావు, అందులో లేదు కదా, మీరు ఎందుకు మాట అన్నారు. కాదు పిల్ల, జరిగింది అక్కడదే. నా ఇంటిని ఉండడానికి లేదు. ఏమండి, బిడ్డ తప్పు చేస్తేనే చిన్నగా ఏదైనా పొరపాటు చేస్తే అని అంటాం, రే నా ఇంట్లోకి రానాకి లేదు, అంతేనా? మాయ్ నా ఇంట్లో రానాకి లేదు. ఎందుకు తెలుసా? తప్పు చేసావు, పొరపాటు చేసావు, ఇక నా గడప తొక్కడానికి జాగ్రత్త. ఏంటి జాగ్రత్త అంటాడు? ఎందుకు తెలుసా? తప్పు చేసాము కాబట్టి. తప్పు చేసాం కాబట్టి రావద్దు అంటాడు. అది భూమి మీద ప్రకృతిలో ఉన్న తల్లిదండ్రులు. కానీ ఈయనమంటున్నాడంటే మోసము చెయ్యవాడు నా ఇంటి నివసింపరాదు, అబద్ధమలాడివాడు నా కన్నుల ఎదుట నిలవరాదు, పోదగా అంటాడు. ఎవడో? ఏమండి, మనం అలా అంటాం, రే నా కళ్ళు కనపడకరో, ఏంటి నా కళ్ళు కనపడక పనికిమాలోడా అని అంటాం. మా నాన్నది ఏమనలేదు పిల్లలు, ఏంటంట వాళ్ళ మాట కూడా అనలేదు పిల్లలు. మాకు తెలిసిన బెర్తుల్లో మాకు తెలిసిన ప్రకారంగా ఒక్క మాట. కానీ తప్పు చేసిన కొడుకుని గడప ఎక్కొద్దన్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా పక్కన అంటాడు, పోనేవయ్యా కొద్ది రానివచ్చు కదా అంటాడు. ఈ లోకములో తల్లిదండ్రులు అలాగంటే, లోకాన్ని కలిగి చేసిన వాడు, నిన్ను భూమి మీద పెట్టిన వాడు, సర్వము ఇచ్చిన వాడు, భూమి మీద బ్రతకండ్రా, హాయిగా జీవించండి, నా కొరకు బ్రతకండ్రా అని చెప్పి ఆయన అవకాశం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? జీవితం అంతా ఇలా గడిపేస్తున్నావు. ఎలాగా? అబద్ధాలు కోరి. ఒరే నూరు తీరితే అబద్ధమేట్రా? ఏం చేస్తావు తమ్ముడు? వ్యాపారం చేస్తున్నాం కదా, అబద్ధం ఆడకపోతే బండి నడదు, 4 చక్రాల బండి నడదు, బ్రతకలేం బ్రదర్. బాబోయ్, మరి ఎలాగండి తప్పించుకోవడం అనుకోవచ్చు పిల్లలు. ఎవ్వడు తెప్పించుకోడండి. బైబిల్ ప్రకారం వెళ్తే ఒక్కరు తప్పించుకోరని బైబిల్ చెప్తున్న మాట. ఇంకేమన్నాడు చూడనా? యెహోవా పట్టణము నుండి పాపము చేయవారందరినీ నిర్మాలము చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ
ప్రతి ఉదయమును నేను సమర్పించేస్తానంటున్నాడు. ఆహా, ఏ చెత్తాడట. భక్తిహీనుల జీవితాలు మన పైకి అంటకుండా పైకే వ్యాసదార బ్రతుకులు. దయచేసి అమ్మ, అక్క, తమ్ముడు ఎవరు అలా బ్రతకొద్దు. దయచేసి మీరు ఎలా బ్రతుకుతున్నారంటే నా దేవుడికి తెలుసు. మనమందరూ అలా బ్రతకూడదని ప్రభు చెప్తున్నాడు. వ్యాసదార జీవితాలు వద్దు, నటించే జీవితాలు వద్దు, నటించే బ్రతుకులొద్దు. మన జీవితాల్లో నుంచి యథార్థమైన జీవితాలు బ్రతకగలిగితే ఆయన రాజ్యానికి వెళ్తామని బైబిల్ అయితే చెబుతుంది. పిల్లరా, ఇక్కడ ఇంటికాడ ఉండేటట బయటికి తరిమేస్తాడండి. ఎవరిని అబద్ధమలాడి వారిని. అది ఎవరికైనా ఒకటే తీర్పు ప్రభు చెప్తున్నాడు. అది సేవకుడైనా కావచ్చు, అది మీరైనా అవ్వచ్చు, అది నేనైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ బైబిల్ చెబుతున్న మాట అందరూ సమానత్వం అంటుంది బైబిల్. కానీ బైబిల్ యాకోపత్రులతో విడగొట్టేశాడు. ఆయన బోధకులైన మీరు కఠినమైన తీర్పు పొందబోతున్నాడు. జాగ్రత్త అని మాకు మాత్రం మామూలుగా చెప్పట్లేదు ఆయన. కనుక ఇంకొక ఆయన ఏం చెబుతున్నాడు చూద్దాం. సొలొమోను గారు ఏం చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. సొలొమోను గారు ఒకసారి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే కొద్దిగా మేము వింటాము. దయచేసి మీరు కూడా చెప్పగలుగుతారని మేము అనుకుంటూ ఉన్నాం. సొలొమోను ఏం చెప్తున్నాడు ఒక్కసారి. సొలొమోను గ్రంథకర్త కూడా ఉన్నాడు. దయచేసి ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఇందాము. 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24 వచ్చిన మూర్ఖపు మాటలు రానికుము, పదివులుండి కుటినమైన మాటలు రానియవద్దు. ఏ మాట పడితే మాటలు మాట్లాడకూడదు. దయచేసి ప్రభు మనకు నేర్పించుచున్న మాటలు వద్దమ్మా. ఏ మాట పడితే మాట మాట్లాడొద్దు, మంచిది కాదు. అప్పటికి మంచిదేమో, ఆ తప్పించుకోవడానికి మంచిదేమో, కానీ దేవుడి దగ్గర మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. సొలొమోను అంటున్నాడు, ఏ మాటలు అవతలోని ఎంత బాధపడతారంటే మాటల ద్వారాగా. అందుకే సామెతల గ్రంథంలో రాయబడుతుంది, కత్తిచ్చుకో పడవచ్చు అవసరం లేదంట. ఏంటంట? కత్తి కంట వాయు గెలిగిందంట, మాటలతో చంపేస్తారని బైబిల్ చెప్తుంది. పిల్లరా, కత్తి అవసరం లేదంట, మాటలతోనే చంపవచ్చని మనుషులు చంపవచ్చని చెప్పి బైబిల్ అయితే సాక్ష్యం ఇస్తుంది. అబద్ధం ప్రమాదము. బ్రతకడానికి అవకాశం ఉండొచ్చు కానీ నీ మాట, అది మత్తయి సువార్తలో రాయబడిన మాట. ఏమంటున్నాడు? ఎవరికైనా అయినంటాడు. అయినట్టు అది కూడా చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం 37 చూడండి ఒక్కసారి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించిన ఒకవేళ ఏదైనా వస్తే ఎవరి నుంచి వస్తుంది? ఆ దుష్టుడి నుంచి వస్తుందని బైబిల్ అయితే మత్తయి గారేమో అలా చెబుతున్నాడు. మన మాట ఎలా ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు. దీని మీద పాఠం, అవునంటే అవును, కాదంటే కాదు నీ మాట. అవునంటే అవును, కాదంటే కాదు నీ మాట. అంతకి మించినది అపవాద నిండు వచ్చినది. అంతకు మించినది అపవాద నిండు వచ్చినది. అవునంటే అవును, కాదంటే కాదు నీ మాట. అవునంటే అవును, కాదంటే కాదు నీ మాట. దేవునికి స్తోత్రం. ఏమండి, అవతలో నమ్మించవలసిన అవసరం ఏముంది చెప్పండి? నా మాట ఏనండి, దేవుని మాట ఏనండి. అంత అవసరమే ఉందండి. మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు అవతలోడికి తలదించవలసిన అవసరత లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నమ్మినా నమ్మకపోయినా ఇదిగో నా మాట ఇంతే. తర్వాత వస్తావా? తర్వాత అదే మాట. తర్వాత వస్తావా? అదే మాట. మాట విషయంలో జాగ్రత్తగా వినాలని, ఉండాలని ప్రభు అయితే చలమిచ్చుచున్నాడు. పిల్లరా, ఆయన ఏమంటున్నాడు? మూర్ఖమైన మాటలు మేము నోటికి రానియుద్దని చెప్తున్నాడు.
బైబిల్ నుంచి ఏ మాట పాడితే ఆ మాట వదిలేస్తే ఇదిగో ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. ఇంకా ఇంకా ఒక మంచి మాటలు ఇంకా చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. రోమాపత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఒక్కసారి మనము పౌలు గారిని అడిగిదాం ఒక మాట. ఆయన ఏమంటున్నాడు, ఒకసారి పౌలు గారిని అడిగితే పిల్లరా ఆయనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం విందాము. పౌలు గారు చక్కగా మాట్లాడుతున్న ఆయన కూడా మనకి మంచి మాటలు చెబుతున్నాడు. ఈ యొక్క మధ్యకాల సమయంలో నువ్వు వింటున్నావా, వినలేదా, చూస్తున్నావా, చూచికాడా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నామో. అందుకే 2025 ఇచ్చాడు నీకు. 2025 ఎందుకు ఇచ్చాడు తెలుసా? మంచిగా బ్రతుకుతావని, మంచిగా జీవిస్తావని, మంచి బ్రతుకు నీలో ఉండాలని ప్రభు నీకు చదివించుచున్నాడు. మర్చిపోవద్దు. 3వ అధ్యాయము 3వ వచనం పిల్లరా. 3వ అధ్యాయం 13వ వచనం పిల్లరా. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేచుదురు. వారి పెదవుల కింద సర్పవిషము ఉన్నది. వారి నోటు నుండా చెప్పించబడి పగయు ఉన్నదట. ఎవరికి చేద్దాం? పైకైతే బాగా మాట్లాడతాం పిల్లరా. మనం అందరూ కూడా కొందరు గొంతుకు కొరికియాలని కోపం ఉంటుందట. పైకి ఎలా ఉంటారట? పైకి మాత్రం అదే బాగా ఉంటామని బైబిల్ చెబుతున్న మాట పిల్లరా. కానీ ఇక్కడ మరి చెబుతున్న మాట, వారు అంటారట, వారి గొంతుకు తెరిచిన సమాధి అంట పిల్లరా. సమాధులు ఏముంటాయండి? కుళ్ళుపోని ఎముకలు ఉంటాయి, కుళ్ళుపోని అవయలు ఉంటాయి తప్ప ఏమి ఉండవు పిల్లరా. కానీ అలాంటి భావాలు కలిగి ఉంటారని ఈ నది చెప్తున్నాడు. చూద్దాం అదే మాట మరి. చేదురు ఉన్నది వారి నోటు నుండి చెప్పించి పగయు ఉన్నది. దేవునికి చూద్దాం. వారు అలా ఉంటారని మాటలైతే రాయబడుతూ ఉన్నాయి పిల్లరా. పౌలు గారేమో రోమాపత్రికలో చెప్తున్న మాట, ప్రజలు ఇలా మాట్లాడతారు, ఇలా ఉన్నారంటున్నారు. ఇంకొక మాట, చాలా చక్కటి మాట రాయబడి ఉంది పిల్లరా. చక్కటి మాట మనకి ఈరోజు మనకు అందించబోతూ ఉన్నాడు. మనుషులకి నోరిచ్చింది దేనికో తెలుసండి? దేవుడి నిమిత్తం వాడబడటానికి. ఈ మాటలు మాట్లాడడానికి దేవుడు మనకు ఇవ్వలేదు. మనకి చక్కటి స్వరాన్ని ఇచ్చాడు అనుకోండి, దేవుని కొరకు వాడండి. మొత్తానికి అది కూడా రాదు. ఎందుకని? ఏమండి, ప్రభువుని స్తుతించటానికి, ప్రభువుని గణపరచటానికి, ప్రభువునికి మనం ఆయనని మహిమపరిచే గొప్ప గాత్రం మనకిచ్చినప్పుడు ఆయనని గణపరుస్తూ ఉండాలి పిల్లలు. లేకపోతే మనకిచ్చిన మాటను కూడా పిల్లలు తీసుకుంటాడు. జగరీ గారు మీకు తెలుసండి? జగరీ గారు మీకు తెలుసా? బైబిల్లో జగరీ గారు ఉన్నారు, ఆయన తెలుసా మీకు? ఆయనకి ఆ మాట కూడా పోయిందండి. ఎందుకు పోయింది చెప్తారా మాట? ఎందుకు పోయింది? జగరీ గారికి మాట నమ్మనందుకు. ఎవరి మాట? దేవుని మాట నమ్మనందుకు అలా పడిపోయిందంతే, మాటలేవి. ఇంకా మళ్ళా కుమారుడు పుట్టినంత వరకు కూడా ఆయన నోరు తెరవల. ఎర్రోడు మోగవాడు వాళ్ళే ఉన్నాడు పిల్లరా. కానీ మన ప్రభు చెప్తున్నాడు, మనకు చక్కటి గాత్రం ఇచ్చాడు పిల్లరా. అన్నిటికీ మనము దేవుని కొరకు ఆ గాత్రాన్ని కానీ ఆ నోరుని కానీ మంచికి ఉపాయం చేయడానికి, మంచికి వాడటానికి ప్రయత్నం చేయండి. చెడుకి ఓడనుకోండి, ఆ చెడు మీ ఎందుకు వచ్చి కూర్చుంటుంది. మర్చిపోవద్దు. ఎవరికైనా దేవుడు ఒకటే తీర్పు అంటాడు, న్యాయము కలిగిన తీర్పు. మనమంటే మడిసుకు విధంగా తీర్పు చెప్తాం పిల్లరా. ఒక చక్కటి మాట ప్రభు చెప్తున్నాడు. అక్కడికి కూడా వెళ్దాం. ఆ భక్తుడు ఏమంటున్నాడు? ఓషియా గ్రంథము ఆయన చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు పిల్లరా. చక్కటి మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో ఈరోజు మనము వింటూ ఉన్నాం. వినండి, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. అమ్మా ఏముంది తెలుసా? ఓషియా గ్రంథములో ఒక చక్కట మాట రాయించాడు. 4వ అధ్యాయము ప్రారంభం నుంచి 2-3 వచనాలు మనం చూద్దాం పిల్లరా.
ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించమని చెబుతుండే. ఎవరికి చెబుతున్నాడు? ఎవరికి? ఇశ్రాయేలుకి చెబుతున్నాడంట. ఇశ్రాయేలు విననొల్ల ప్రజలుగా తయారయ్యారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్న వాళ్ళకి అందరికీ చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నా మాట ఆలకించండి అయ్యా అంటున్నాడా. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోతే ఎందుకు చెప్పండి? దేశమా, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారా మీరు? దేశం కొరకు ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? దేశం కొరకు ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తారు? నాయనా నా దేశాన్ని కాపాడు ప్రభువా, నా భారతదేశం అంతా కూడా నాయనా క్రైస్తవులు దేశంగా మార్చు నాయనా, నా భారతదేశము సర్వ మతాలు కలిగిన నా భారతదేశాన్ని మీరు రక్షించండి, మీరు కాపాడండి. నాయకులు ఉన్నారు, నాయకులను కాపాడండి. నాయకుల కుటుంబాలు ఉన్న నాయకుల కుటుంబాలు కాపాడండి. నా కుటుంబం అంతే, నా భారతదేశం అంతా కూడా చక్కగా ప్రభు యొక్క కృపలో ఓర్చెల్లిలాగన కాపాడండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారా? అమ్మ చేస్తున్నారు లేదా? చేసిన వాళ్ళు తలకలు ఊపుతారు, చేయని వాళ్ళు తలకలు ఊపరు. దేవునికి స్తోత్రం. ఏమండి బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు పిల్లలు, ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. కానీ కాలముతో పాటు దేశాలు కూడా కుదించబడుతూ ఉండేట్టుగా మనకు కనబడుతూ ఉంది. మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు తప్ప బయట ఏం జరుగుతుందో మనకేం తెలీదు. అందుకే ప్రతి దినము గ్రామం కొరకు ప్రార్థించాలి. మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని ప్రార్థన చేయాలి. మన గ్రామంలో ఉన్నవారు అందరూ కూడా హాయిగా సుఖంగా ప్రభు కొరకు, ప్రభు యొక్క నామములో వారు కూడా చక్కగా బ్రతికిలాగన ప్రార్థన చేయాలి. దేశము కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ రాయబడిన మాట పిల్లరా, దేశము కొరకు దేశమా దేశమా దేవుని మాట వినుమా అని యెర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది. దేశమా దేశమా దేవుని మాట వినుమా. దేశం అంటే ఏంటండి? మనుషులు. దేశాన్ని తీసుకొచ్చి ప్రభు చెబుతున్నాడు, దేశములో ఉన్న మనుషులారా దేవుని మాట వింటే రక్షించబడతారు, దేవుని మాట వినకపోతే రక్షించబడరయ్యా. అందుకే అంటున్నాడు దేశమందు లేకపోవటం అంటున్నాడు. ఏంటండి? యాజ్యమాడుతున్నాడట. ఏమి లేదను అబద్ధ సాక్ష్యములో పలుకటియును అబద్ధమాడిటిను హత్య చేయటిను దొంగలించుటిను వ్యభిచరించుటిను వాడికైపోయిందంట. దేవునికి స్తోత్రం. వాడిక ఏంటంట? వాడుకుంటున్నారంట. ఎన్ని వాడుక అన్నమాట, వాడుకగా ఉందంట వాళ్ళకి. ఏది వాడుక? ఎవరికండి చెప్పాలా? ఎవరికి? దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలా కదా. చూడండి ఎంత ఘోరమేగా మారిపోయారు అప్పుడు. మరి భూమి మీద నిన్ను తీసుకుని వచ్చాడు, నిన్ను సృష్టించాడు, నిన్ను కాపాడ్డాడు. మరి ఆయనేమైపోతాడు? ఆయనేమైపోతాడండి? నెట్ట వచ్చి బ్రతికెత్తేలా, నెట్ట వచ్చి జీవెచ్చేత్తేలా? మరి ఆయనేమైపోతాడు? వాడుకుగా మార్చుకున్నాడట. ఏం మార్చుకున్నాడంటే ఏమండి, అబద్ధ సాక్ష్యం పలికట కూడా వాడికైపోయిందంట. హత్య చేయటి కూడా వాడికి అయిపోయిందట. దొంగలించుడు కూడా వాడికి అయిపోయిందట. వ్యభిచరించుడు కూడా వాడికి అయిపోయిందట. ఎవరి మాట వినలేదు ఇంతటికి? దేవుని మాట వినలేదు. అబద్ధం కూడా వాడికి అయిపోయిందంట. వెళ్ళిపోయింది అబద్ధం పెద్దది. ఏట్రా అబద్ధం ఆడితే ఏమైపోయిందిరా అంట. ఆడు చెయ్యనంతకాలం చెయ్యి. ఎంతకాలం ఓడుకొని ఎట్ట వచ్చినట్టు బ్రతుకు, ఎట్ట వచ్చిన జీవించు, ఓడుకో. ఒకరోజు పట్టుకుని కాలం వస్తుంది, దొరుకుతావు. వదులుతాడు, అది వదిలేంత కాలం వదులుతాడు పిల్లరా. ఆయన పట్టుకుంటే మళ్ళా ఈ అవయం కూడా పనికిరాదు మనకి. కనుక ప్రభు మనకి చెప్తున్నాడు పిల్లరా. అందుకే అంటాడు, మొదటిగా మనకి చెప్తున్న మాట, మొదట్లో 4వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించండి. ఆలకిస్తే మంచిదే పిల్లరా. ఆలకిస్తే ఆపద నుంచి విడుదల పొందుతాం. ఆలకిస్తే కష్టం నుంచి విడుదల పొందుతాం.
యెహోవా మాట ఆలకించని చెప్పి చత్యమును కనికారమును దేవుని గురించిన జ్ఞానము వారిలో లేదు. మనలో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు పిల్లరా. ఒకవేళ వదిలేసుకుంటే ఏం చేయలేము. వదిలేస్తే ఏం చేస్తాం చెప్పండి? చెప్పినంతకాలం చెబుతాము, ప్రభు మనకు అవకాశం ఎంతకాలము వారికి చెప్పగలుగుతాము. కానీ మనం అవకాశమును మరీ ఓడుకున్నాం అనుకోండి, బాధ కలిగించుకు వారికి అవుతాం పిల్లరా. ఆయన చెప్తున్న మాట, ఆయన మాట వింటే ధన్యులము. వాడికిగా దేన్ని మార్చుకోకూడదు. దేవుని మాటకు లోబడాలి, దేవుని జ్ఞానానికి మనం లోబడాలి. ఆయన మాట మనం వినాలి. అబద్ధము ప్రమాదంగా మనకు మారిపోకూడదని, మార్చుకోకూడదని ప్రభు అయితే చలవించుచున్నాడు. దేశంలో ఉన్న వారందరూ కూడా అలా తయారైపోతే ఎలా చెప్పండి? ఒకవేళ మీరు కూడా అటువంటి కోణంలో ఒకవేళ ఉంటే ఏం చేయలేము పిల్లలు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకని ఈ నెలలో మొదటి ఆదివారము, ఈ నెలలో మొదటి దినము నీకు సమర్పించాడు కాబట్టి, కనుక ఆయన కొరకు బ్రతుకుతున్న నీవు, ఆయన కొరకు జీవిస్తున్న నీవు మరి జీవిస్తున్నావో జీవించలేదో నువ్వే ఆయనకి సమాధానం చెప్పేవాడిగా ఉండాలి. 2025 ఇచ్చాడంటే ఏంటో తెలుసా పిల్లలు? ఇక్కడి నుంచైనా మీరు బాగా బతుకుతారని, ఇక్కడి నుంచైనా ఆయన కొరకు బ్రతుకుతారని, న్యాయంగా బ్రతుకుతారని, మాటి విషయంలో జాగ్రత్తగా ఉంటారని, మాటి విషయంలో మాట తప్పన వాడిగా ఉంటాడని ఉంటే ధన్యులు. లేకపోతే అది మీకు కూడా తెలుసు కనుక అబద్ధం ఆడేవారిగా ఉండొద్దని అందరండి. అది సేవకులైనా కావచ్చు, మనమైన మీరైనా ఎవరైనా కావచ్చు, అందరికీ ఒకటే న్యాయంగా ప్రభు చెప్తున్నాడు. ఇది వాడకంగా మారిపోకూడదండి. ఆ మాట నీకు వాడకంగా ఉండకూడదు. ఇక్కడి నుంచి మార్పు చెందకపోతే అని అంటాడు. ఇదిగో మార్చుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అబద్ధం చాలా ప్రమాదం పిల్లరా. అబద్ధాన్ని జోలికి మనం వెళ్ళకూడదు పిల్లరా. ఒకవేళ బ్రతికొచ్చు, మాటలు చెప్పవచ్చు, కానీ ఆ మాట రేపొద్దుని నీకు ఉర్రుగా మారుతుంది. జాగ్రత్త. ఎంతకాలం ఇక్కడ అబద్ధం, ఒక్కో చోట అబద్ధం, ఇంకో చోట అబద్ధం, ఇంకో చోట అబద్ధం ఒక్కదాని కప్పుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడితే ఆఖరికి అది నీకు ఉర్రుగా మారిపోద్ది. తప్పించుకోవడానికి అవకాశాలు లేవు అని బైబిల్ ఇంకొక మాట కూడా చూద్దాం. జగరి గారు కూడా ఒక మాట చదివించి ఉన్నాడు. ఆయన కూడా చక్కటి మాట ఆయన చెప్తున్నాడు. ఒకసారి ఆయనేమంటున్నాడు ఒకసారి మనము చూద్దాం పిల్లరా. జగరి గారు కూడా మరి ఆయన కూడా చక్కగా సందేశం ఇస్తూ ఉన్నాడు. దయచేసి మనము కూడా మాటలు వినాలని కోరుచూ ఉన్నాం. ఈరోజు మనం వింటున్న మాటలు జగరి గారికి కూడా ఒక చక్కటి సందేశం మనం అందిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 16వ వచనం పిల్లరా. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? మాట్లాడాలంట పిల్లరా. మాటలండి చచ్చిమే మాట్లాడాలని రాయబడి ఉంది పిల్లరా. చాలామంది నమ్మించడానికి కొడుకు మీద, భార్త మీద, భార్య మీద ఆయన నమ్మించిన నా కొడుకు చచ్చిపోని సరే అన్నుడు లేరమ్మా. ఆ నెత్తి మీదేసి అని చేసి వీడు చచ్చిపోనుడుతుందండి సమానం నమ్మండి అంటారు. అప్పుడు అని అంటాడు, కూతురుతో కొడుకుతో ప్రమాణం చేసింది కదండ్రా, నమ్మిదాం పదండ్రా అంటే ఆఖరికి రే వీడు బైబిల్ ప్రమాణం చేయట్లేదు, బైబిల్ తీసిరా రాత్రి ప్రమాణం చేపించేద్దాం. ఏంటి దేవుని మీద కూడా ప్రమాణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ మీద తీసుకొచ్చి ప్రమాణం చేయించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెయ్యండి, మీ ఇష్టము. చేయగలుగుతారు కాబట్టి మీ ఇష్టం కాబట్టి ఎలాగైనా చేయగలుగుతాం కాబట్టి మనం చేయగలిగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇవ్వలేదా అని చెప్పితే అవన్నీ ఆలోచించం. మనకు నచ్చినట్టుగా అవతలోని నమ్మించడానికి నువ్వు చేసిందే తప్పు, నువ్వు మాట్లాడిందే అబద్ధ ప్రమాణం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అన్నీ ఓడుకుంటావు. ఆఖరికి దేవుని కూడా అడ్డపెట్టేసుకుంటావు. ఆఖరి పిల్లలు అడ్డపెట్టుకుంటావు, భర్త చంపేస్తావు, పిల్లలు చంపేస్తావు. దాని నుంచి విడుదల పొందడానికి కాదే పిల్లలు. మత్తయి సువార్తలో మాట చెబుతున్నాడు, మాట అవునంటే అవును, కాదండి నువ్వేమని చేయండి, కనీసం నా మాట అంతే పిల్ల. మీరు చెప్తున్నాను కదండి, మీరు నమ్మండి. లేదు నమ్మలేదా, నన్ను ఏం చేయాలంటే అంతవరకు చేసుకున్నాను, అంతకంటే నేను ఏం చేయలేనండి. వాస్తవమండి, బైబిల్ చెప్తున్న మాట పిల్లరా అని చెప్పవలసిన మాట. ఇక్కడ ఈయన అంటాడు, మీరు ఏమని ప్రతివాడు తన పొరుగు వానితో చచ్చిమే మాట్లాడవలను. చచ్చి మన బట్టి
సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన అబద్ధ ప్రమాణము చెయ్య ఇష్టపడకూడదంట. జాగ్రత్తగా అంటున్నారు కదా, అబద్ధ ప్రమాణము చేయటానికి ఇష్టపడకూడదంట. నువ్వు చేసేస్తావు. బైబిల్ గురించి చెప్తే తెలితేగా మన చెబితే ఎన్రో ఒకవేళ పక్కన జావు కూడా వెళ్తే అమ్మ అలా చేయకూడదు తెల్లి, తప్పు కదంటే తెల్లి అంట. నువ్వు తెలియ బాబాయ్ అంటారు. అసలు బైబిల్ గురించి ఏం తెలియని అలా మాట్లాడతారంటే చాలామంది పిల్లరా. బైబిల్ గురించి బైబిల్ జోలికి మనం ఎప్పుడు వెళ్ళాలనుకో పిల్లరా, బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ అందులో ఏమి రాయడంతో ఎందుకు అలా రాయించాడో దాని గురించి చూడాలి తప్ప మన అవసరాలకు బైబిల్ వాడకూడదు పిల్లలు. అవసరాలకు ఓడుకుంది కాదు బైబిల్, అవసరాలకు ఓడుకుంది కాదు. ఏమంటున్నాడండి పిల్లరా, ఏమన్నాడండి 17 చూడండి. 17 తన పొరుగువాని మీద ఎవరిని దురేషణ చేయకూడదు, అబద్ధ ప్రమాణము చెయ్యిని ఇష్టపడకూడదు, ఇటువంటి అన్నీయు నాకు అసహ్యము, ఇదే యెహోవా వాక్యం. అంతేనా? ఇదే యెహోవా వాక్యం అండి. అలాంటి వాళ్ళ దగ్గర అంటాడు అసహ్యం అంట ఆయనకి, ప్రభుకి అసహ్యపడుతున్నాడు పిల్లరా. ఏం పడుతున్నాడు? అసహ్యపడుతున్నాడు. అసహ్యం అంట. ఏమండి మనకు తప్పించుకోవడానికి అలా చేయటం వరకు ఎంతవరకు న్యాయం పిల్లరా? జగిరి గారేమో ఇంత చక్కగా, జగ్గి గారు మనకి చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు. ఇష్టపడకూడదంట. ఏది అబద్ధ ప్రమాణం చేయకి ఇష్టపడకూడదు అని రాయబడింది. చాలామంది ఇష్టపడతాడని బైబిల్. ఇలా చేసిన వారికి బైబిల్ ఏం చెబుతుంది? ఇంకా సమాధానం చెబుతుంది పిల్లరా. మన నోరు అంటాము, మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. అది ఎంతవరకు వాస్తవం చెప్పండి? అది ఎంతవరకు వాస్తవం పిల్లారా? మీరు గమనించండి. ప్రభు చెబుతున్న మాట మనం వినబోల్సిన అవసరం లేదా? కీర్తన గ్రంథంలో కొంత ఒక్కసారి కీర్తనలో ఒక చక్కటి విషయాలు ఆయన చెప్తారు. 31వ అధ్యాయం 18 అబద్ధకులు పదివులు ముయ్యబడునుగాక. మూచెత్తడు ఎట్టుకోయి ఏంటంట? అబద్ధకులు పదివులు ముయ్యబడునుగాక, వారి గర్వము అసహ్యము అగపరుచును. దేవునికి స్తోత్రం. అదండి అబద్ధం మంచిది కాదండి, అబద్ధం మంచిది కాదని అంటున్నాడు దేవుడు. మాట్లాడితే మాట్లాడనేది మీ ఇష్టం. ప్రభు మీకు ఇచ్చాడు చెప్పడానికి, ఈ మాటలు మీ మధ్యలోనికి వచ్చే చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు విని వాటి ప్రకారం బ్రతుకుతారు. బ్రతకకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. ప్రభు మీకే ఇస్తూ ఉన్నాడు. కనుక ఆలోచిస్తేనే అర్థమవుతుంది పిల్లరా. అలా మాట్లాడాలో మాట్లాడకూడదు ఇక్కడి నుంచైనా తీర్మానం చేసుకోవాలని కోరుచూ ఉన్నాడు దేవుడు. ఇక్కడి నుంచైనా తీర్మానం తీసుకోండి. లేదండి మా ఇష్ట ప్రకారం మాట్లాడుకుంటాం, అది మీ ఇష్టం. అది ప్రభు చూసుకుంటాడు. ప్రభు మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇస్తాడు. చక్కగా మాట్లాడుతున్న బిడ్డ, చక్కగా మాట్లాడుతున్న కుమారుడా, చాలా మంచివాడు, ఆయన కూడా జాగ్రత్త లేకుండా మాట్లాడు అని అంటాడు పిల్లరా. అదే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారు నోరు శాపముతోను కపటముతోను వంచముతోను నిండి ఉన్నది. వారు నాలుక కింద చేటును పాపము ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మన నోటి గురించి చెబుతున్న మాట పిల్లరా. ఇంకొక మాట కూడా చూడండి, అదే మాట 12వ అధ్యాయము 12:2 వచ్చిన ఇలాంటి వాళ్ళందరికీ చెబుతున్న చివరి మాట ఇది.
తర్వాత చదువుతుంది కానీ మనందరికీ జాగ్రత్తగా చెబుతున్న మాట. చాలామంది అంటారు, అయ్యా నా నోరు కదా, ఎట్ట వచ్చిన మాట్లాడుకున్న వారికి మాట చెబుతున్నాడు పిల్లలు. చాలామంది వింటూ ఉంటారు కదా, చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఎన్నడూ మనం మర్చిపోన మాట, విన్ననెల్ల మాట. ఇక్కడ చెప్తున్న మాట అందరూ ఒకరితో ఒకరు. దేవునికి చూద్దాం, ఒకరా కొందరా? అందరూ ఉన్నారంట ఇందులో. అందరూ అదే కోణంలో ఉన్నాము అనేది బైబిల్ చెబుతుంది. ఇందులో కూడా ఉన్నారు లేదో అది మీ అంతరాత్మకు తెలుసు. అవును కదా? మనందరితో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి మాటలు మాట్లాడతామో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మనం ఎలా మాట్లాడతామో దేవుడు చెబుతున్న మాట. దేవుడు ఇక్కడ మాట చెబుతున్నాడు చివరిగా, అంటున్నా అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనిషి గలవారై ఇసుకమలాడు పెదవులతో పలుకుదురు. మన పదవులు అలాంటి పిల్లరా. ఇంకా అలాంటి వారి గురించి ఇంకా చెబుతున్నాడు. యెహోవా పదవులన్నిటినీ, బింకమలాడి నాలుకనన్నిటినీ ఏం చేస్తాడు? కోచి ఏం పెట్టాలా చెప్పాలా? మనోళ్ళు అప్పుడప్పుడు కోపం వచ్చి, రే నాలుగు కోచి కారం పెడితే బాగుంటుందిరా అంటారు. నువ్వు కోయడం కాదు, ఆయన కోస్తాడు అన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు కోచిందాకా ఉంటాడు ఆయన. నువ్వు ఇక్కడ కోస్తే నేను అక్కడ కోస్తాడు ఆయన. మరిచిపోవద్దు, ఎట్టు వచ్చినట్టుగా అబద్ధం ఆడకూడదు అని బైబిల్ అది చెబుతుంది. దేవుడు చెబుతున్నాడు పిల్లరా, వినండి. విని ప్రకారంగా బ్రతికితే వాళ్ళు అంటారంట, అమ్మ అలా మాట్లాడడం మంచిది కాదు కదరా చిన్నోడా, అమ్మ అలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడేగా ప్రార్థనకి వెళ్ళి వచ్చావు, ఇప్పుడే కదరా ప్రార్థనకి వెళ్ళావు, ఇప్పుడేగా ప్రార్థనకి వెళ్ళి నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు న్యాయమమ్మా అని అంటే అంటారంట మా పదివేల ఎవడు రా నువ్వు మాట్లాడడానికి? చూడు ఎంత ఘోరంగా తేరేవారు మనుషులు. బయటి వారి గురించి కాదండి, బయటి వారి గురించి మనం చెప్పట్లేదు, ప్రభువుని ఎరిగిన వారి గురించే బైబిల్ చెబుతున్న మాట తెలుసా? వారు వచ్చిన తర్వాత వారికి మాటలు వస్తాయి. ఇక్కడ అంటున్నాడు, మా పదవుల మావి, మాకు ప్రభు ఎవడు? అంతేనా? నాలుగుని చూద్దాం. మా నాలుగు చేత మేము సాధించుదాము, మా పదవుల మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు. బాధపడి వారికి ఎవరు మాట్లాడితే ఎలా ఉంటుందండి? నోరిచ్చిన వారు ఎవరు? పాత నిబంధన అంటాడు, మోసే అంటాడు, అయ్యా ఒరే బాబు నిన్రా మొత్తం అన్నిచ్చిన వాడు, నోరిచ్చిన వాడు ఎవడు? ఏంటంటే నాలుగు ఇచ్చిన వాడు, సర్వము ఇచ్చిన వాడు దేవుడు. ఇక్కడికి రావోడికి కీర్తనలో దావీదుగాడు అంటాడు, అలా మాట్లాడే వాళ్ళు కూడా సమాజంలో ఉండక మానలేదే ప్రభువా, ఖచ్చితంగా ఉన్నారు. అందుకే పైన మాట అన్నాడు, అలాంటి వారందరినీ ఏం చేస్తాడంట? కోచివేయునని రాయబడ్డాడు. మరి మీరు అలా మాట్లాడితే కోచేసిపించుకుంటారో మరి తేల్చుకోవాల్సిన వారు మీరే. విన్నారు కాబట్టి, ఇప్పుడు దాకా విన్నారు కాబట్టి, వారి మాటల ప్రకారం ఎలా బ్రతకాలో మీరు ఆలోచన చేసి ప్రభు చెబుతున్న మాట, ఆయన మనకు అందిస్తున్న మాట అబద్ధమును గురించి ఈరోజు ఎలా ఉన్నారో బైబిల్ చెబుతున్న మాటను మీరు విన్న ప్రకారంగా ఈరోజు ఆయన కొరకు బ్రతికి వారిగా ఉంటే, ఆయన చెబుతున్న మాట మళ్ళా చివరి మాట మనం ఏదైతే మొదటిగా చెప్పుకున్నామో 101వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో చెబుతున్న మాట, ఆయన ఉండకూడదు అంటున్నాడు, వండిడంటున్నాడు. మరి ఆయన ఇంటిలో ఉండాలో, ఆయనకి వెళ్ళాలో వెళ్ళకూడదో మీరు తీర్మానం చేసుకోవాలి. మాటలు విని, మోసము చేయవారు నా ఇంటిని విజింపరాదు, అబద్ధమలాడివారు నా కనుల ఎదుట నిలవరాదు. యెహోవా పట్టణము నుండి పాపం చేయవారందరినీ. అంతే పిల్లరా, మరి ఆయన పాదాల దగ్గర ఆయన ఇంటిలో ఉండాలనుకుంటున్నావో లేదు, మన ఇష్టం వచ్చిన బ్రతికేసి ఆయన ఇంటి నుంచి
వెళ్ళిపోవాలనుకుంటున్నావో మోషేతో మాట చదివించాడు కదా. ఇక్కడేమో దావీదు గారి ద్వారా ఏం చెబుతాడంటే, అలాంటి వాడు నా ఇంట్లో ఉండటానికి ఇల్లు లేదని చెప్పి ఈయనంటాడు. మోషేనంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. మరి నమ్మకంగా బ్రతికిదామా? ఇక్కడి నుంచి అయినా నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. లేదా ఇంటిలో నుంచి వెలివేయబడతావో లేకపోతే ఇంటిలోనికి వస్తావో. అందుకే ఒక అంటాడు, యెహోవా చేత ఆశీర్వదింప బయట నిలవనేలా లోపలికి రావా, బయట నిలవనేలా. బయట ఎందుకయ్యా? బయట ప్రపంచం బాగోలేదు కాబట్టి బయట వద్దు, లోపలికి వచ్చి అంటున్నాడు. ఆయన ఇంటిలో ఉంటే సురక్షితంగా 2025 అంతా కూడా కాపాడగలుగుతాడని ప్రభు చెప్తున్నాడు. ఆయన చేత మెడబెట్టించుకొని కత్తించుకోకుండా మరి ఆయన పిలిచేవాడుగా, మన బయట నిలబడేవాడు కాదు, లోపల నిలబడేవారుగా ఆయన సన్నిధిలో నమ్మకమైన పనివారిగా ఉండాలని ఈ మాటల ద్వారాగా మీ మనసులు మారాలని, మాట విషయంలో జాగ్రత్తగా ఉంటారని, అబద్ధం ఆడవద్దని ప్రభువు చెప్పాడు. మీకు మాకు మనందరికీ చెప్పాడు. ఈ మాటలు మన హృదయములు ఉంచుకొని దేవుని చిత్త ప్రకారం భూమి మీద బ్రతకాలని మాటలు ఆయన ఎన్నికడులో దీవించును గాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఉన్నాం తండ్రి గారు. మీకు వందనాలు దేవా. అబద్ధం ఎంత ప్రమాదమైనదో నాయన మాకు మీరు చలవించావు నాయన. నీ ఇంట నిలవరాదు అని చలవించావు. ఉండి కంట బయటికి పంపించేస్తావయ్యా. నిజమే నాయన. నీ ఎదుట మేము యథార్థంగా బ్రతికితే రండి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా బయట నిలవలాగా లోపలికి రండి అని మీరు చలవిచ్చి ఉన్నారు కాబట్టి అయ్యా నిజముగా నాయన కొత్తగా ఇదిగో నాయన 2025లోనికి తీసుకుని వచ్చారు. మా బ్రతుకులు మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. మీ ఇంటిలో వండియండి. మీ సన్నిధిలో మేము చిరకాలము దీవెన ఆశీర్వాదము కూడి వచ్చిన బిడ్డలు కానీ చూస్తున్న బిడ్డలు కానీ ఆలోచింపజేసిన ఆయన ఈ మాటల ద్వారాగా మాకు మా అందరికీ మీ ఇంటిలో వండి అంటే చివరి వరకు మీ చేతుల కింద మమ్మలను, సంఘాన్ని, గ్రామాన్ని, దేశానికి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు వినిన వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని, తోసివేయక ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నీరు కట్టి బలింపు చేసి మహిమ పొందుకోమని త్వరగా రానయ్యుంటున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. దయచేసి